నమో గురుభ్యః. మనము మన బ్రహ్మసూత్రాలు చూస్తూ వస్తూ ఉన్నాము. మొదటి అధ్యాయంలో మూడో పాదంలో ఇంక చివరికొస్తూ ఉన్నాము. పోయిన వారము మళ్ళీ ఇదే విషయము. జ్యోతి అన్న శబ్దం కనిపించింది. అది ఏమైనా ఏదో ఆకాశంలో సూర్యమండలం లాంటి విశేషమా? లేదా మళ్ళీ మన బ్రహ్మమేనా? అని చూసుకున్నాము. కొన్ని వేదవాక్యాలు పెట్టుకుని కాదు. అది కూడా బ్రహ్మపరంగానే చెప్తూ ఉన్న మాట అని నిర్ణయించాము. ఎందుకిట్లా చూస్తాము అంటే ప్రతి పదానికి అర్థం ఆత్మ అయి ఉండాలి. ప్రతి పదానికి అర్థం ఆత్మ. ప్రతి పదానికి అర్థం ఆత్మ అయితేనే అది పరమార్థం. అది మాత్రమే పదార్థం. ప్రతి పదానికి అల్టిమేట్‌గా అదే అర్థమైతే దాని పేరు పరమార్థం. పదానికి అర్థం అదే పదార్థం. అది కాకుండా ఎక్కడ ఆగినా సరే అది అపార్థం. మనము ఈ శాస్త్ర విచారణ చేస్తూ చేస్తూ గ్రహించవలసిన విషయం ఏమి అంటే, ఏ శబ్దానికైనా అర్థము ఆత్మే కదా, బ్రహ్మమే కదా అని తోస్తూ ఉన్నంత వరకు ఈ ఎక్సర్‌సైజ్ చేస్తూనే ఉండాలి. అందుకనే మనకు ఇన్ని సూత్రాలిచ్చారు మన సూత్రకారులు. అందుకనే మన భాష్యకారులు ఇన్ని వేదవాక్యాలు పెట్టుకుని ఇంత విచారణ చేస్తూ వస్తూ ఉన్నారు. మనకది అభ్యాసం కావాలి. ప్రపంచంలో బాగా ఎక్కువగా ప్రసిద్ధంగా ఉన్న అర్థాలన్నీ మనసు పట్టుకుని కూర్చుని ఉంటుంది. వాటిని పక్కన బెట్టి, ప్రపంచంలో ఉన్న ఏవో పదార్థాలకి ఉన్న ఏవో నామరూపాలు, వాటికున్న ఏవో అర్థాలు ఇవన్నీ గాదు. ప్రపంచంతో సంబంధం లేదు. ప్రతిది పరంతో సంబంధం మనకు. ఏ పదానికైనా అర్థం ఆత్మే అని చూసే చూపు దృఢపడిందాకా మనకు ఈ అభ్యాసం తప్పనిసరి. కాబట్టి మళ్ళీ ఇంక కొన్ని వేదవాక్యాలు చూసుకుంటూ విచారణ చేస్తూ వెళ్దాము. ఇక్కడ ఆకాశం ఇంతకుముందు ఆకాశం గురించి విచారణ పూర్తి చేశాము. కానీ మళ్ళీ ఇంకొకసారి ఇంక కొన్ని వాక్యాలు పెట్టుకుని చూద్దాము. కొత్త అధికరణం ఇది. అర్ధాంతరత్వ వ్యపదేశ అధికరణము. అర్ధాంతరత్వం. అర్థాలు అంటే ఏవో పదార్థాలనుకోండి. నామాలు, రూపాలు మొదలైనవి. వాటికి వేరుగా, నామరూపాలకు వేరుగా ఉన్నది అని వ్యపదేశం అంటే ఉపదేశం ఉన్నది కాబట్టి. మనకు మన ఉపనిషత్తు ఇదేదున్నదో ఆత్మ అన్నది నామరూపాత్మకమైన ఇదం జగత్తున్నది గదా! దీనికి వేరుగా ఉంటుంది పరం అని చెప్తూ వచ్చింది కాబట్టి, ఇక్కడ చెప్పబడుతూ ఉన్నది బ్రహ్మమే అన్నది ఈ అధికరణము. అందులో ఒక సూత్రమున్నది దాన్ని చూద్దాము. ఆకాశః అర్థాంతరత్వాది వ్యపదేశాత్. ఆకాశం అంటే బయట కనిపించే జడాకాశము, పంచభూతాల్లోని ఆకాశం కాదు. ఆకాశం అంటే బ్రహ్మము. ఎందుకు? అర్ధాంతరత్వాది వ్యపదేశాద్. ఏవో పదార్థాలు, నామాలు, రూపాలు మొదలైనవి ఉన్నాయని అనిపిస్తూ ఉన్నవేవున్నాయో వాటికి వేరుగా ఉంటుంది. అవన్నీ అనాత్మలు. ప్రపంచంలో ఉన్నవన్నీ అనాత్మలు. నామాలు, రూపాలవన్నీ గూడా వాచారంభణం వికారో నామధేయం. అయితే కానీ ఇతి ఏవ సత్యం అనేది చెప్తున్నది. అది బ్రహ్మ. తత్ బ్రహ్మ దానిని చెప్తూ ఆకాశం అన్నది. కాబట్టి ఆకాశం అంటే బ్రహ్మమే. ఇటువంటివి కొన్ని మనకు ఉపదేశం చేసింది కాబట్టి, ఆ వ్యపదేశం వల్ల, ఆ ఉపదేశం వల్ల ఆకాశం అంటే బ్రహ్మము అని ఆ సూత్రానికి స్థూలంగా అర్థము. ఇప్పుడు దాని భాష్యం చూద్దాము. ఆకాశః వై నామ నామరూపయోః నిర్వహిత తే యత్ అంతరా తత్ బ్రహ్మ తత్ అమృతం సహ ఆత్మా ఇతి శ్రూయతే. చాందోగ్యోపనిషత్తులో 8వ అధ్యాయంలో 14వ ఖండంలో మొదటి మంత్రంలో ఏమున్నది అంటే, ఆకాశమని పేరున్నదొకటున్నది. అది నామరూపాలను నిర్వహిస్తూ ఉంటుంది. ఈ నామరూపాలన్నీ గూడా దానిలోనే ఉన్నాయి. ఏ నామరూపాలైతే దాంట్లో ఉన్నాయో, ఏ నామరూపాలనైతే అది నిర్వహిస్తూ ఉన్నదో, అది ఏమి అంటే దాని పేరు బ్రహ్మ. దాని పేరు అమృతం. దాని పేరు ఆత్మ.
అదే ఆకాశం. నువ్వు ఆకాశము అను, బ్రహ్మ అను, అమృతము అను, ఆత్మ అను, ఇంతకాది ఒకటి ఉన్నది అని చెప్తూ ఉన్నది మనకు ఆ మంత్రము. ఇప్పుడు మనకు అనుమానము. తత్ కిం ఆకాశ శబ్దం పరం బ్రహ్మ కిం వా ప్రసిద్ధమేవ భూతాకాశం ఇతి విచారే భూతాకాశ పరిగ్రహః యుక్తః. తత్ కిం ఈ విషయంలో మరేంటండి? ఆకాశం అన్నది కదా! ఈ ఆకాశ శబ్దంతో చెప్తూ ఉన్నది పరబ్రహ్మం గురించా? కిం వా లేకపోతే ప్రసిద్ధమైన భూతాకాశం. ఆకాశం అంటే ఆకాశం, గాలి, నిప్పు, నీరు అని మనం ఏంటో చూస్తాం గదా! పంచభూతాల్లో. అందులో ఆకాశమా? ఇతి అని విచారిస్తే, ఆ విచారణలో తేలింది ఏమి అంటే, భూతాకాశమే ఇక్కడ పరిగ్రహించాలి. మనం ఇక్కడ దాన్ని భూతాకాశంగానే, పంచభూతాల్లోని ఆకాశంగానే తీసుకోవడం యుక్తము అని మన పూర్వపక్షి చెప్తూ ఉన్నారు. ఎందుకు అంటే, ఆకాశ శబ్దస్య తస్మిన్ రూఢత్వాత్ రూఢ్యర్థంలో. ఆకాశం అంటే ప్రతి వాళ్ళేమనుకుంటారు? బయట ఏదో తలెత్తి చూస్తే మబ్బులు అవన్నీ ఉండి, వర్షాలవన్నీ కురుస్తూ, పక్షులన్నీ ఎగురుతూ ఉన్నదేదో ఒకటి బ్లూ కలర్‌ది ఒకటి కనిపిస్తుంది గదా! అది ఆకాశమని అందరికీ బాగా ఎక్కువగా ప్రసిద్ధంగా తెలిసిన అర్థం గాబట్టి, అందుకని లౌకికార్థంతో దాన్ని అదే విధంగా పంచభూతాల్లోని అర్థంగానే పరిగ్రహించాలి అని వాళ్ళు చెప్తూ ఉన్నారు. పైగా నామరూప నిర్వహణస్య చ అవకాశదానద్వారేణ తస్మిన్ యోజయితుం శక్యత్వాత్. పైగా నామరూపాలను నిర్వహిస్తుంది, నామరూపాలను ధరిస్తుంది అని ఈ మంత్రంలో ఉన్నది. ఆకాశమే గదా అన్నింటికి అవకాశం ఇస్తుంది. నామరూపాలు ఉండడానికి నామరూపంతో ఉన్న ఏదైనా ఒక పదార్థం ఉండడానికి ఖాళీ ఉండాలి గదా! ప్లేస్ ఉంటేనే కదా ఏదైనా ఆబ్జెక్ట్ ఉండేది. అందుకని తస్మిన్ మన ఆకాశంలో దీన్ని యోజయితుం మన పంచభూతాల్లోని ఆకాశమే ఇక్కడ చెప్తున్న ఆకాశము అని చెప్పడానికి కుదురుతుంది కూడా. ఎందుకంటే నిజంగా ఖాళీ ఉంటేనే కదా పదార్థాలు పెట్టుకోవడానికి, ఉండడానికి. పైగా సృష్టి అంటే మన బ్రహ్మము సృష్టి చేస్తుంది అని మనకొకటున్నది. ఇక్కడ ఈ మంత్రంలో ఎక్కడా గూడా ఆకాశం సృష్టి చేస్తుంది అని చెప్పలేదు. ఈ వేదవాక్యము ఆకాశం అని ఒకటున్నది. దాని పేరది. నామరూపాలను నిర్వహిస్తుంటుంది. అన్నీ అందులోనే ఉంటాయి. అది బ్రహ్మ, అమృతం, ఆత్మ అన్నది గాని, ఆ నామరూపాలను అది సృష్టిస్తుంది అని చెప్పలేదు ఈ వేదవాక్యం. కాబట్టి స్రష్టృత్వాదేహ చ స్పష్టస్య బ్రహ్మలింగస్య అశ్రవణాత్ ఇతి. సృష్టి చెయ్యడము మొదలైనది ఇందులో స్పష్టంగా లేదు. ఈ వేదవాక్యంలో సృష్టి చేసింది అదే. ఇప్పుడు నామరూపాలని నిర్వహిస్తుంది. నామరూపాత్మకమైనవన్నీ అందులోనే ఉంటాయి. వాటిని ఇదే సృష్టించింది అని అక్కడ లేదు. ఇదే సృష్టించిందని స్పష్టంగా క్లియర్‌గా ఆ మాట ఇక్కడ లేదు. ఎందుకు అంటే ఆ భూతాకాశం ఏదున్నదో పంచభూతాల్లోని ఆకాశం దేన్ని సృష్టించదు. ఆకాశము అవకాశం ఇస్తుంది ఉండడానికి. ఏవైనా సరే ఉండడానికి ఖాళీ ఇస్తుంది గానీ, అది దేన్ని సృష్టిస్తుందని లేదు. కాబట్టి ఇది కాదు అని నువ్వు అనడానికి లేదు. ఈ వేదవాక్యంలో సృష్టి గురించిన విషయం స్పష్టంగా చెప్పబడలేదు గాబట్టి, ఇక్కడ నేను చెప్తున్నదేంటంటే, ఆకాశం అంటే పంచభూతాల్లోనే ఆకాశమే అని మన పూర్వపక్షులు చెప్తే, మన సిద్ధాంతి ఏమంటున్నారో చూద్దాం. ఏవం ప్రాప్తే ఇదం ఉచ్యతే. సరే ఈ విధంగా నువ్వు అన్నావంటే నేను చెప్తాను విను. పరం ఏవ బ్రహ్మ ఇహ ఆకాశ శబ్దం భవితుం అర్హతి. ఇక్కడ గూడా ఆకాశ శబ్దంతో చెప్పబడుతూ ఉన్నది బ్రహ్మమే, పరబ్రహ్మమే. అట్లా ఉండడమే అర్హతి తగి ఉన్నది. అంటే మన పూర్వపక్షి ఏమడుగుతున్నారు? కస్మాత్ ఎందుకని? ఎందుకట్లా అనుకుంటున్నావు నువ్వు? అంటే అర్ధాంతరత్వాది వ్యపదేశాత్. అర్ధాంతరత్వము. ఎందుకు అంటే అన్నీ అందులోనే ఉన్నాయి. అన్నీ అందులోనే ఉన్నాయి అంటే, అన్నీ మొత్తం సకలము అందులోనే ఉండాలి అంటే వాటికి వేరుగా ఉండాలిది. వాటిలో ఒకటైతే అందులోనే ఎట్లా ఉంటుంది? వాటిలోనే ఇదొకటైతే మిగిలినవన్నీ అందులోనే ఎట్లా ఉంటాయి? కాబట్టి వాటికి వేరుగా ఉంటేనే అన్నీ అందులో ఉంటాయి మరి. ఆ కారణానికి. అదొక కారణం. దానికి ప్రమాణం. తే యదంతరా తద్బ్రహ్మ ఇతి హి నామరూపాభ్యాం అర్ధాంతరభూతమాకాశం వ్యపదిశతి. తే ఆ నామరూపాలన్నీ గూడా ఎందులో ఉంటాయో తత్ అది బ్రహ్మము అని నామరూపాలకు
ఆ పదార్థాలకు వేరుగా ఉన్నది ఇది. అర్ధాంతరభూతం. అర్ధాంతరభూతం అంటే వేరే స్వరూపమై ఉన్నది. వేరేదిది అని భేదాన్ని చూపిస్తూ ఉపదేశం ఉన్నది. ఈ ఆకాశం గురించి చెప్తూ ఉన్నప్పుడు అన్నీ అందులో ఉంటాయి అని చెప్పింది. కాబట్టి అన్నిట్లోకి ఇది రాదు. నచ బ్రహ్మణః అన్యత్ నామరూపాభ్యాం అర్థాంతరం సంభవతి. కాక బ్రహ్మ కాక నామరూపాలన్నింటికీ కూడా వేరుగా ఉండేందుకు ఇంక దేనికి అవకాశం సంభవమే గాదు. నువ్వు చెప్పే భూతాకాశం కూడా నామంతో, రూపంతో ఉంటుంది. అయితే కానీ బ్రహ్మమొక్కటే నామరూపాలన్నింటికీ వేరుగా ఉంటుంది. నామరూపాలు లేకుండా వాటన్నింటికి పరంగా ఉండేది కేవలం బ్రహ్మమే. సర్వస్య వికారజాతస్య నామరూపాభ్యాం ఏవ వ్యాకృతత్వాత్. పైగా సర్వ వికారజాతము, ప్రతి కార్యము నామరూపాలతో ఉన్నదేదైనా సరే దాని నుంచే వ్యుత్పత్తయ్యాయి కాబట్టి, వాటన్నింటినీ అదే వ్యాకరణం చేసింది కాబట్టి, వ్యాకరణం చేసిన తర్వాత వాటిని నిర్వహణం చేస్తూ ఉంటుంది కాబట్టి, అది బ్రహ్మమై ఉండడానికి మాత్రమే ఇక్కడ ఈ వేదవచనము సరిపోతుంది. కాకుండా ఇంక ఏది చెప్పినా సరే పని చెయ్యదు. నామరూపయోః అపి నిర్వహణం నిరంకుశం న బ్రహ్మణః అన్యత్ర సంభవతి. నామరూపాలని కల్పించాలి అంటే బ్రహ్మగాక అంత నిరంకుశంగా, అడ్డు అదుపు లేకుండా ఇచ్చవచ్చినట్టు నామరూపాత్మకమైనవన్నీ కల్పించాలి అంటే బ్రహ్మం ఒక్కటే చేయగలదు. వేరే వాటికి అంత అవకాశం ఉండదు. ఎందుకు అంటే అనేన జీవేన ఆత్మన అనుప్రవిశ్య నామరూపే వ్యాకరవాణి ఇతి. అదే చాందోగ్యంలో ఏ వేదవంతమైతే మనం పెట్టుకుని ఆలోచన చేస్తూ ఉన్నామో అదే చాందోగ్యంలో 8వ అధ్యాయంలో ఉన్నది ఈ వేదవాక్యము. అదే చాందోగ్యంలో 6వ అధ్యాయంలో అదే జీవాత్మతో అదే అందులోకి ప్రవేశించి అదే నామరూపాలుగా విభాగం చేస్తూ ఉన్నది, కల్పిస్తూ ఉన్నది అని ఇత్యాది బ్రహ్మ కర్తృత్వ శ్రవణాత్. నువ్వు సృష్టి లేదు కదా ఇక్కడ, బ్రహ్మ సృష్టించింది అన్న విషయము ఇక్కడ చూపిస్తూ ఉన్న ఏ పదము లేదు గదా అంటే ఉన్నది. ఎందుకు లేదు? అంతకన్నా ముందు అదే చాందోగ్యంలో ఆ బ్రహ్మము జీవేన ఆత్మన జీవాత్మగా అదే మళ్ళీ వేరుగా కాదు. జీవాత్మగా అదే అందులోకే ప్రవేశించి నామరూపాలుగా వాటిని విభజించింది, వ్యాకరణం చేసింది అని అక్కడ కర్తృత్వము సృష్టి కార్యం గురించి చెప్పారు కదా! కాబట్టి ఆ శ్రవణం అక్కడ మనం విన్నాము. అని చెప్తే మన పూర్వపక్షి ఇంకో ప్రశ్న వేస్తున్నారు. నను జీవస్యాపి ప్రత్యక్షం నామరూప విషయం నిర్వోఢుత్వం అస్తి. అయితే సరే ఇక్కడ చెప్తున్నది జీవ ఆత్మగా ప్రవేశించి అంటే నువ్వేంటి సిద్ధాంతి బ్రహ్మ అని తీసుకొస్తావు. జీవాత్మ గురించి చెప్పు. పోని పోతే పోయింది నా భూతాకాశము పంచభూతాల్లోని ఆకాశం కాదన్నావు పక్కకి తోసేసావు. పోతే పోయింది నా జీవుడిని తీసుకొస్తాను మళ్ళీ. జీవుడున్నాడు కదా ఇక్కడ. జీవుడు చేశాడు సిద్ధాంతి. నామరూపాలుగా వ్యాకరణమంతా కూడా జీవుడు చేశాడు. బ్రహ్మము గాదు అంటాను. నువ్వేమంటావు? ఎందుకు అంటే జీవస్య అపి ప్రత్యక్షం నామరూప విషయం. ప్రత్యక్షంగా జీవం అని పేరు చెప్పిందిక్కడ. అందుకని పైగా అది కూడా ప్రత్యక్షంగా మన కళ్ళతోటి చూడొచ్చు. నిజంగా జీవులే గదా! పక్కన జీవులని కల్పించడము, పక్కన వస్తువులని కల్పించడం ఎవరు? ఏవైనా పదార్థాల్ని తయారు చేసేదెవరు? జీవులే గదా! లేదా పిల్లల్ని గనేదెవరు? జీవులే గదా! వాటికి పేర్లు పెట్టేదెవరు? జీవులే గదా! ప్రత్యక్షంగా తెలుస్తూ ఉన్న విషయము. ఒక రూపాన్ని తయారు చేయడం, దానికో పేరు పెట్టడం ఎవరు చేస్తారు? జీవులు చేస్తారు. కాబట్టి జీవస్య ప్రత్యక్షం నిర్వోఢుత్వం, దాన్ని మోసే ఆ భారం మోస్తుంది మరి. ఆ జీవుడేదున్నదో అదే గదా! పదార్థాలు తయారు చేయడం, వాటికి పేర్లు పెట్టడం, రూపాలు కల్పించడం, వాటికి పేర్లు పెట్టడం. అందుకని ఇక్కడ చెప్తూ ఉన్నది జీవుడే గదా! అక్కడ పైగా జీవం, జీవేన ఆత్మన అని చెప్పింది గదా! జీవాత్మ అని. అని మన పూర్వపక్షి చెప్తే, మన సిద్ధాంతి ఏం చెప్తున్నారు? బాఢమస్తి. అవును నిజమే. నువ్వు చెప్పింది సత్యం. అవును అట్లానే ఉన్నది. కానీ జీవాత్మ వేరుగా లేదు. పరాత్మే జీవభావంతో అందులోకి ప్రవేశించి నామాలుగా, రూపాలుగా కల్పించింది అని చెప్తూ ఉన్నది. పరాత్మే జీవాత్మగా అందులో ప్రవేశించి అని చెప్తూ ఉన్నది. ఆ రెండింటికి అభేదం చెప్పడం అక్కడ ముఖ్యము.
అభేదః తు ఇహ వివక్షితః. ఇక్కడ చెప్పాలి అనుకున్నదేమి? వివక్ష అంటే వక్తుమిచ్చ. మన వేదం ఏమి చెప్పాలనుకున్నది? అభేదం చెప్పాలన్న ఇచ్చతోటే ఇదంతా మొదలుపెట్టింది. ఆ 2 మళ్ళీ వేరుగా ఉన్నాయని చెప్పట్లేదది. అసలు తత్వమసి ఉన్నదంతా ఒకటే. ఏకం ఏవ అద్వితీయం అని అదే చెప్పింది చాందోగ్యమే. అట్లాంటప్పుడు మళ్ళీ జీవుడు వేరని ఎట్లా చెప్తుందది? అది చెప్తున్నది అది గాదు. 2 ఒకటి అని చెప్తున్నది. 2గా కనిపిస్తాయి. 2 లేవు. అదే ఇట్లా ఉన్నది అని చెప్తున్నది. నామరూప నిర్వహణ అభిధానాత్యేవ చ స్రష్టృత్వాది బ్రహ్మలింగం అభిహితం భవతి. నామరూపాలను నిర్వహించడము, వహించడం అని ఒకటున్నది గదా! నామరూపాల్ని వహించడం అన్న పేరుతో నామరూపాల్ని వహించింది అంటే ఏంటి? అదే రూపం కల్పించి అదే నామం పెట్టిందని అర్థం గదా! అట్లాంటప్పుడు సృష్టి అక్కడికొచ్చేసింది గదా! బ్రహ్మలింగము, బ్రహ్మ యొక్క లక్షణము సృష్టి చేయడము. ఆ నామరూప నిర్వహణం అన్న పేరుతో వచ్చేసింది అందులోకి. మళ్ళీ కొత్తగా, స్పెషల్‌గా, స్పెసిఫిక్‌గా, వేరుగా, క్లియర్‌గా, స్పష్టంగా చెప్పలేదు అంటున్నావు. ఎందుకు చెప్పలేదు? క్లియర్‌గానే చెప్పిద్దది. పైగా తద్బ్రహ్మ తదమృతం సహాత్మ అని చెప్పింది. ఇతి చ ఇవన్నీ గూడా బ్రహ్మవాదులు ఇంక ఇవన్నీ పక్కన మొత్తం మిగిలినవన్నీ పక్కన పెట్టు. పూర్వపక్షి అన్నీ పక్కన పెట్టు. నామరూపాలు పక్కన పెట్టు, నిర్వహించడం పక్కన పెట్టు, అంతరం పక్కన పెట్టు, ఇంకేమైనా పక్కన పెట్టు. ఆకాశం అంటే బ్రహ్మ, అమృతం, ఆత్మ అని డైరెక్ట్‌గా చెప్పిందా లేదా? మధ్యలో ఇవి చూసి నువ్వు ఎటునుంచి ఎటో వెళ్ళిపోతున్నావో. ఆకాశం అన్న పేరున్నది ఏమనుకుంటున్నావు నువ్వు? అది బ్రహ్మము అని చెప్పింది గదా! అక్కడ. మళ్ళీ కన్‌ఫ్యూజన్ ఏముంది అంత క్లియర్‌గా ఉంటే అక్కడ విషయము? ఆకాశః తల్లింగాత్ అని మనకు ఒక సూత్రమొచ్చింది. మొదటి పాదంలోనే 22వ సూత్రము. అక్కడ గూడా ఈ ఆకాశం లింగం గురించి ఆకాశం అన్నది దానికి బ్రహ్మానికి లింగము గుర్తు అని చాలా సుదీర్ఘంగా మనము విచారణ చేశాము. ఇతి అస్యైవ అయం ప్రపంచః. ఇది అదే అని అక్కడ ఆల్రెడీ డిస్కషన్ పూర్తయింది. ఇంక మళ్ళీ కొత్తగా చెయ్యట్లేదు అని దాన్ని పూర్తి చేశారు మన సిద్ధాంతి. తర్వాత అధికరణం మొదలవుతూ ఉన్నది. సుషుప్తి ఉత్క్రాంతి అధికరణం. సుషుప్తిలో తెలిసేదేది? గాఢ నిద్రా సమయంలో జాగృతవస్థలో తెలుస్తూ ఉన్న జగత్తు లేదు. స్వప్నావస్థలో తెలిసే స్వప్నమూ లేదు. కానీ మాత్రం ఉన్నదేది అదే. అట్లానే ఉత్క్రమణ సమయంలో కూడా వెళ్ళిపోతూ ఉన్నప్పుడు గూడా వెళ్తూ ఉన్నది వస్తూ ఉన్నదేది అదే. అదంటే ఏది? బ్రహ్మమే అన్న విషయాన్ని డిస్కస్ చేసే అధికరణం మొదలవుతూ ఉన్నది. అందులో సూత్రము సుషుప్తి ఉత్క్రాంత్యోహో భేదేన. సుషుప్తి, ఉత్క్రాంతి చెప్తూ ఉన్న సమయంలో జీవుడు వేరుగా ఉన్నాడు, బ్రహ్మ వేరుగా ఉన్నాడు అని మళ్ళీ అవన్నీ డిస్కషన్ ఇక్కడ చెయ్యట్లేదు. ఆ 2 వేరా? ఆ 2 ఒక్కటా గాదు. కేవలం ఇక్కడ ఈ అధికరణంలో నువ్వు చెప్తూ ఉన్న జీవాత్మ గురించి గాదు ఇక్కడ చెప్తున్నది. నువ్వు మనసులో పరమాత్మ వేరు, జీవాత్మ వేరని ఏదో పెట్టుకుని మాట్లాడుతూ ఉన్నావు గదా! ఆ యాంగిల్ నుంచి నువ్వు చెప్పే జీవాత్మ గాదు. అసలు వేదము జీవాత్మలకు, బ్రహ్మానికి, జీవానికి భేదం లేదు. అభేదం అని చెప్తుంది. పరాత్మ, జీవాత్మ 2 వేరు గాదు. 2 ఒకటే తత్వమసి అని చెప్పిందది. అది చెప్పే విషయం కాదిక్కడ. నువ్వు జీవాత్మ అంటే ఇంక వేరుగా ఏదో పరమాత్మకి వేరుగా ఉందనుకుంటున్నావు గదా! అది కాదు అని దాన్ని చూపించడం కోసము, ఆ భేదం చూపించడం కోసము దాన్ని మన వేదం ఎట్లా చూపిస్తూ ఉన్నది అని ఉపదేశం ఉన్నది గాబట్టి, నువ్వు చెప్పే జీవాత్మ కాదు. వేదము ఉపదేశం చేస్తూ ఉన్న, ఉపనిషత్తు మనకు నేర్పిస్తూ ఉన్న జీవ బ్రహ్మైక్యం లోని జీవం గురించి గాదు. నువ్వు మనసులో ఏదో అనుకునే జీవం ఉంది గదా! ఆ జీవాత్మ కాదు, పరమాత్మకు వేరు అని. ఎందుకంటే నువ్వు చెప్పే జీవాత్మ మిగిలిన మొత్తం అన్నిటితో పాటు కలిసి నామరూపాత్మకమైన ఇదం జగత్. మళ్ళీ మళ్ళీ ఇది కాదు, ఇది కాదంటే మళ్ళీ ఇది తీసుకొనొస్తావు. అందుకని జీవాత్మ కాదు, నువ్వు చెప్పే జీవాత్మ గాదు అని మళ్ళీ ఒకసారి చూద్దాం పట్టు అని సూత్రం వస్తూ ఉన్నది. దానికి భాష్యం చూద్దాము. వ్యపదేశాత్ ఇతి అనువర్తతే. ఇక్కడ సుషుప్తి వ్యుత్క్రాంత్యోః భేదేన వ్యపదేశాత్ అని కలుపుకోవాలి పైనున్నట్టే అని చెప్తూ ఉన్నారు అనువర్తనం. దాంతో పాటే ఇది గూడా
పైన ఇక్కడ ఎట్లా వ్యవదేశాత్ అన్నారో అట్లానే దీనికి కూడా కలుపుకో. ఆ ఉపదేశం ఉన్నది కాబట్టి అని అర్థం చేసుకో అని చెప్పారు. ఆ తర్వాత బృహదారణ్యకే షష్ఠే ప్రపాఠకే కథమః ఆత్మా ఇతి యః అయం విజ్ఞానమయః ప్రాణేషు హృది అంతర్జ్యోతిః పురుషः ఇతి ఉపక్రమ్య భూయాన్ ఆత్మవిషయః ప్రపంచః కృతః. ఈ ఆత్మ ఏది అని ప్రశ్న వస్తే, ఏదైతే విజ్ఞానమయమై ఉన్నదో, ఏదైతే ప్రాణాల్లో హృదయంలో అంతర్జ్యోతిగా ఉన్నదో ఆ పురుషము అని మొదలుపెట్టి, ఆ తర్వాత ఆత్మ విషయాన్నే అది ప్రపంచీకరిస్తూ అంటే ఇంకా విస్తారంగా ఉపదేశిస్తూ వచ్చింది మనకు ఈ ఆరో ప్రపాఠకం. తత్కిం సంసారి స్వరూప మాత్ర అన్వాఖ్యానపరం వాక్యం ఉత అసంసారి స్వరూప ప్రతిపాదన పరం ఇది సంశయః. తత్కిం అయితే మరేంటండి? ఇక్కడ ఏదైతే కథ మహాత్మ అని అడిగితే ఈ ఆత్మ ఏదైతే విజ్ఞానమయమైంది ఉందో అని చెప్తూ ఉన్నది కదా! పైగా ప్రాణాల్లో, హృదయంలో ఉన్నది జ్యోతిలాగాని. ఇది సంసారి స్వరూప మాత్రంగానే దాన్ని అనుసరించి వ్యాఖ్యానిస్తూ ఉన్న తత్పరమైన వేదవాక్యమా? ఉత లేకపోతే మరి అసంసారి స్వరూప ప్రతిపాదన పరమా? అసంసారి అయిన ఆత్మ గురించా? సంసారి అయిన ఆత్మనా? సంసారి అయిన ఆత్మ జీవాత్మ. అసంసారి అయిన ఆత్మ పరమాత్మ. ఇక్కడ అసంసారి ఆత్మ గురించి ఆత్మ అంటే ఏ ఆత్మ? సంసారి ఆత్మ అంటే జీవాత్మ గురించా? ఆత్మ అంటే అసంసారి ఆత్మ పరమాత్మ గురించా చెప్తూ ఉన్నది అని ఇతి సంశయః అనుమానము. కిం తావత్ ప్రాప్తమైతే నీకేమర్థమయ్యింది? ఏమి ఆలోచించుకున్నావు? ఏమి ఆత్మ అని అనుకుంటున్నావు? అని మన సిద్ధాంతి ప్రశ్నిస్తే జవాబేమి? సంసారి స్వరూప మాత్ర విషయం ఏవ ఇతి. ఇక్కడ కేవలం సంసారి స్వరూపము అంటే జీవాత్మ గురించి మాత్రమే చెప్తూ ఉన్నారు అని నాకు అర్థమైంది. నేను దాన్ని అట్లనే తీసుకుంటాను అని మన పూర్వపక్షి చెప్తూ ఉన్నారు. కుతః ఎందుకని అని మన సిద్ధాంతి ప్రశ్నిస్తే ఉపక్రమ ఉపసంహారాభ్యాం అసలు ఈ ప్రకరణాన్ని మొదలు పెడుతూ ఉపక్రమిస్తూ దాన్ని ఉపసంహారము పూర్తి చేస్తూ చెప్తూ ఉన్నది విజ్ఞానమయ ఆత్మ గురించి కాబట్టే ఇది జీవాత్మ అని చెప్తూ ఉన్నాను. ఉపక్రమంలో అంటే ఈ ప్రకరణం మొదలు పెడుతూ అది ఏమన్నది? యః అయం విజ్ఞానమయః ప్రాణేషు ఇతి శారీర లింగాత్. జీవాత్మ గురించే చెప్తూ ఎందుకు అంటే అన్నమయ ఆత్మ, ప్రాణమయ ఆత్మ, మనోమయ ఆత్మ, తర్వాత విజ్ఞానమయ ఆత్మ, తర్వాత ఆనందమయ ఆత్మ ఏంటో ఉంటాయి. ఈ రకంగా ఉన్న జీవాత్మ గురించే ప్రాణాల్లో ఉండేదేదున్నదో అని శరీరమే చెప్తూ ఉండడం చేత ఆ శారీరిని, ఆ సంసారిని చెప్తూ ఉన్నది అని ఆ గుర్తు వల్ల నేను దాన్ని అట్లా కనిపెట్టాను. పైగా ఉపసంహారంలో ఆ ప్రకరణాన్ని పూర్తి చేస్తూ ఉన్న సమయంలో గూడా సహ వై ఏషః మహాన్ అజః ఆత్మా యః అయం విజ్ఞానమయః ప్రాణేషు ఇతి తత్ అపరిత్యాగాత్ మధ్యేపి బుద్ధాంతాది అవస్థా ఉపన్యాసేన తస్యైవ ప్రపంచనాత్ ఇతి. ఉపసంహారం చేస్తూ కూడా ఆ ప్రకరణాన్ని అక్కడ అదేం చెప్పింది? సహ వై ఏషః అదే మహాన్ అజః జన్మలేని ఆత్మ అదేదున్నదో అయం అది విజ్ఞానమయం ప్రాణాల్లో ఉంటుందని చెప్పింది. ఇక్కడ కూడా మొదలు పెడుతూ విజ్ఞానమయం ప్రాణాల్లో ఉంటుంది, హృదయంలో ఉంటుంది ఏంటో అని చెప్పింది. దాన్ని పూర్తి చేస్తూ కూడా అది విజ్ఞానమయం ప్రాణాల్లో ఉంటుంది ఏంటో అని చెప్పింది. కాబట్టి అది ముందు చివరన మొదలుపెడుతూ, పూర్తి చేస్తూ అదే మాటలో ఉన్నది కాబట్టి అది శరీరాల గురించి చెప్తూ ఉన్నది. కాబట్టి శారీరి జీవాత్మ గురించే మాట్లాడుతూ ఉన్నది. పైగా అపరిత్యాగా తది వదిలిపెట్టకుండానే ముందు, వెనక అంటే ఆ ప్రకరణం మొదలుపెడుతూ, ఆ ప్రకరణాన్ని పూర్తి చేస్తూ అదే మాట అంటూ, అదే విషయం వదిలిపెట్టకుండానే మధ్యలో గూడా మధ్యేపి బుద్ధాంతాది అవస్థలుంటాయి. జాగ్రత్త అవస్థని బుద్ధాంతావస్థ అంటే మేలుకుండి కదులుతూ ఉన్న అవస్థ. జాగ్రత్త, స్వప్నం మొదలైన అవస్థలు గూడా చెప్తూ, ఆ అవస్థని ఉపన్యసిస్తూ కూడా తస్యైవ ప్రపంచనాత్ ఇతి అక్కడ గూడా మళ్ళీ జాగ్రత్త అవస్థ, స్వప్నావస్థ ఎవరికుంటాయి? జీవుడికే గదా! కాబట్టి
ముందు విజ్ఞానమయం అన్నది, చివరన విజ్ఞానమయం అన్నది, మధ్యలో అదిగో అవస్థలు, జాగృతి మొదలైన అవస్థలు అన్నది ఇంత క్లియర్‌గా ఉంటే, ఇక్కడ చెప్తూ ఉన్నది కంప్లీట్‌లీ జీవాత్మ అని తెలుస్తూ ఉంటే ఇంక అనుమానమేమున్నది సిద్ధాంతి అని మన పూర్వపక్షి అంటే, ఏవం ప్రాప్తే బ్రూమః నీకిట్లా అర్థమైంది గాబట్టి ఇంక నేను చెప్తాను విను అని మన సిద్ధాంతి చెప్తూ ఉన్నారు. ఆయనేమంటున్నారు, పరమేశ్వర ఉపదేశ పరం ఏవ ఇతి ఇదం వాక్యం. పరమేశ్వరుణ్ణి ఉపదేశం చేయడం కోసమే తత్పరమైన వేదవాక్యం ఇది. ఇక్కడ గూడా ఈశ్వరుణ్ణి అంటే బ్రహ్మను, ఆత్మను చెప్పడానికే ఈ వేదవాక్యం ఉన్నది. జీవాత్మ అని మళ్ళీ సెపరేట్‌గా వేరుగా ఏదో ఒకటి ఉన్నది అని గాదు. శారీర మాత్ర అన్వాఖ్యాన పరం. జీవ, ఆత్మ అని వేరుగా ఒకటి ఉన్నది. అంత మాత్రమే అని చెప్పడానికి ఇక్కడ ఈ వాక్యం లేదు అని చెప్తే, కస్మాత్ ఎందుకని అని మన పూర్వపక్షి ప్రశ్న వేస్తూ ఉన్నారు. దానికి మన సిద్ధాంతి ఏం చెప్తున్నారంటే, సుషుప్తౌ ఉత్క్రాంతౌ చ శారీరాత్ భేదేన పరమేశ్వరస్య వ్యపదేశాత్. సుషుప్తి అని ఒకటి చెప్పింది. ఉత్క్రమణము అంటే దేహాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోవడము అని ఇంకొకటి చెప్పింది. ఈ 2 సందర్భాల్లో గూడా శారీరాత్ ఆ శరీరికి అంటే జీవుడికి వేరుగా భేదైన పరమేశ్వరుణ్ణి వ్యపదేశం చేసింది. అది ఉపదేశం చేసింది. జీవాత్మకి వేరుగా జీవాత్మ మాత్రమే అదొకటుంటుంది. అది సెపరేట్‌గా ఉంటుంది. పరమాత్మ వేరుగా ఉంటుందని చెప్పలేదది. పరమేశ్వరమే, పరమాత్మే జీవాత్మగా ఉంటుంది అని చూపిస్తూ వచ్చింది. సుషుప్తౌ తావత్ ముందు సుషుప్తి చూద్దాము. ఉత్క్రమణం తర్వాత చూద్దాం. అయం పురుషః ప్రాజ్ఞేన ఆత్మనా సంపరిష్వక్తః న బాహ్యం కించన వేద న అంతరం ఇతి శారీరాత్ భేదేన పరమేశ్వరం వ్యపదిశతి. ఈ పురుషుడు ప్రాజ్ఞేన ఆత్మనా ప్రజ్ఞానాత్మతో సంపరిష్వక్తః బాగా కూడి ఉన్నవాడై బాహ్యం ఇంక బయట ఏది గూడా కించన న వేద తెలుసుకోడు, అంతరం కూడా నా. ఈ పురుషుడంటే ఎవరు? జీవభావంతో ఉన్నదేదున్నదో అది ఆ ప్రజ్ఞానాత్మతో తగులుకుని ఉండి, ఎందుకంటే గాఢ నిద్రా సమయంలో ప్రతి వాడిని వాడు తగులుకుని ఉండి, ఇంక వాడి లోపల స్వప్నలోకాలు గాని, వాడి బయట జాగ్రత్త జగత్తులను గాని ఏమీ చూడడు అని ఆ వేద మంత్రానికి అర్థం. ఈ విధంగా శారీరాత్ భేదేన పరమేశ్వరం వ్యపదిశతి. జీవభావంతో జీవాత్మ అని సెపరేట్‌గా ఒకటి ఉంటుంది అని అనుకునే వాళ్లకు అది కాదు ఇక్కడ చెప్తూ ఉన్నది పరమేశ్వరుడి గురించే అని అక్కడ ప్రవచనం ఉన్నది. తత్ర పురుషః శారీరః స్యాత్ తస్య వేదితృత్వాత్. అక్కడ పురుషుడు శారీరుడు అంటే జీవుడు. ఎందుకు అంటే వాడికే తెలుసుకోవడం అన్నది ఉంటుంది. కొత్తగా తెలుసుకోవడం, తెలుసుకోకపోవడం ఇటువంటివన్నీ బుద్ధిపరమైన విషయాలు. బాహ్యాభ్యంతర వేదన ప్రసంగే సతి తత్ప్రతిషేధ సంభవాత్. బాహ్యము బయట ప్రపంచమూ తెలీదు. అభ్యంతరము లోపల కలల ప్రపంచమో తెలియదు అన్నది చెప్పాలి అంటే, అది ఉంటేనే గాని లేకుండా పోయింది అనడానికి కుదురుతుంది. వాడు బయట ప్రపంచమూ చూడట్లేదు, తెలుసుకోవట్లేదు. లోపల కలల ప్రపంచమూ తెలుసుకోవట్లేదు. వాడు ఏది తెలుసుకోకుండా ఉన్నాడు అంటే, వాడికి తెలుసుకోవడం, తెలుసుకోకపోవడం అని 2 ఉండాలి. పరమాత్మకి సర్వజ్ఞం కాబట్టి, అది అన్ని కాలాల్లో అన్నీ తెలుసుకొని ఉంటుంది కాబట్టి, ఒక టైంలో తెలియకుండా ఉంటుందని చెప్పడం కుదరదు. అందుకని ఇక్కడ కేవలం జీవాత్మ అని ఏదైనా ఉంటే అది గాదు ఇక్కడ చెప్పబడుతూ ఉన్నది అని చెప్తూ ఉన్నారు. ప్రాజ్ఞః పరమేశ్వరః సర్వజ్ఞత్వ లక్షణయా ప్రజ్ఞయా నిత్యం అవియోగాత్. ఇక్కడ పురుషుడు అంటే అయం పురుషః అన్నప్పుడు పురుషుడు అంటే కేవలం జీవభావంతో ఉన్న జీవాత్మ అనేదో అంటారు గదా! అటువంటిది. ఇక్కడ ప్రజ్ఞానాత్మ అంటే పరమేశ్వరుడే. ఎందుకు? సర్వజ్ఞత్వ లక్షణం ఉన్నది. ఆ ప్రజ్ఞతో ఎప్పుడూ కూడి ఉంటుంది. వియోగం ఉండదు. అందుకని. తథా ఉత్క్రాంతి ఇప్పుడు. ఇదయిపోయింది కదా! సుషుప్తి అయిపోయింది కదా! ఇప్పుడు ఉత్క్రమణము. అంటే దేహం చాలించి వదిలిపెట్టి వెళ్ళిపోవడం. ఆ సమయంలో ఏం జరుగుతుందో చూద్దాం.
ఉత్క్రాంతవపి అయం శారీరః ఆత్మ ప్రాజ్ఞేన ఆత్మనా అన్వారూఢః ఉత్సర్జన్యాతి ఇతి జీవాత్ భేదేన పరమేశ్వరం వ్యపదిశతి. తథా ఉత్క్రాంతవపి ఉత్క్రమణంలో గూడా అయం శారీరః ఆత్మ, ఈ జీవ ఆత్మే ప్రజ్ఞానాత్మతో అన్వారూఢః బాగా దగ్గరగా కూడి ఉండి, దాంతో పాటే ఉత్సర్జన్యాతి ఆ దేహాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోతుంది అని జీవాత్మను పరమాత్మకు వేరుగా చూపిస్తూ ఉన్నది. తత్రాపి శారీరః జీవః స్యాత్ శరీర స్వామిత్వాత్. జీవుడు శారీరుడు ఎందుకు అంటే శరీరం పైన స్వామిత్వం ఉన్నది. ఇది నేను, ఇది నా శరీరము అని వాడికి నాది అన్న భావం ఉంటుంది గాబట్టి వాడు శారీరుడు జీవుడు. ప్రాజ్ఞః సహ ఏవ పరమేశ్వరః. ప్రాజ్ఞుడంటే పరమేశ్వరుడు. తస్మాత్ సుషుప్తి ఉత్క్రాంత్యోః భేదేన వ్యపదేశాత్ పరమేశ్వరః ఏవ అత్ర వివక్షితః ఇతి గమ్యతే. ఈ 2 పరిస్థితుల్లో కూడా జీవాత్మ అని వేరుగా ఒకటి ఉన్నట్టుగా మనకి వేదవాక్యం చూపించట్లేదు గాబట్టి, ఇక్కడ చెప్తూ ఉన్నది పరమేశ్వరమే. దాని గురించి వివక్ష చెప్పాలన్న ఇచ్ఛతోటే ఈ వేదవాక్యం ఉన్నది అని మనము తెలుసుకోవలసి ఉంది. మనకు తెలుస్తూ ఉన్నది అని చెప్పారు. తర్వాత యదుక్తం ఆద్యంత మధ్యేషు అంటే మొదలుపెట్టినప్పుడు చివర్లో, మధ్యలో గూడా శారీరుణ్ణి అంటే జీవాత్మ గురించే చెప్తూ ఉన్నారు గదా! అన్నావు గదా! దాని గురించి మాట్లాడదాం పట్టు. ఆద్యంత మధ్యేషు శారీరలింగాత్ తత్పరత్వం అస్య వాక్యస్య ఇతి అత్ర భూమః. మొదలుబెడుతూ విజ్ఞానమయ ఆత్మ అని జెప్పింది. ముగిస్తూ విజ్ఞానమయ ఆత్మ అన్నది. మధ్యలో ఏదో జాగృత్ మొదలైన అవస్థలు అన్నది కాబట్టి జీవుడి గురించే చెప్పింది అని నువ్వన్నావు గదా! దాని గురించి చెప్తాను విను. ఉపక్రమే తావత్ మళ్ళీ ఉపక్రమం. అది విజ్ఞానాత్మ అని మొదలుబెట్టింది గదా! ఆ ప్రకరణాన్ని. అక్కడ స్టార్ట్ చేద్దాము. అక్కడ యః అయం విజ్ఞానమయః ప్రాణేషు ఇతి న సంసారి స్వరూపం వివక్షితం. ఇక్కడ ఏదైతే విజ్ఞానమయం ఉన్నదో అది ప్రాణాల్లో, హృదయంలో జ్యోతిలాగా ఉంటుంది పురుషము అని చెప్పింది గదా! అక్కడ చెప్పింది సంసారి స్వరూపము అంటే జీవాత్మ నా వివక్షితం. అది చెప్పాలన్న ఉద్దేశంతో కాదు. ఇక్కడ జీవాత్మని వేరుగా ఓటి ఉన్నట్టుగా మళ్ళీ చెప్పాలి అన్న ఉద్దేశంతో ఇదంతా చెప్పలేదు మన వేదవాక్యము. కిం తర్హి అయితే మళ్ళీ ఏం చెప్తుంది మన వేదవాక్యం ఇక్కడ? విజ్ఞానమయ ఆత్మ అన్నది గదా! అంటే అంటుంది. నేను చెప్తాను విను. అనోద్య సంసారి స్వరూపం పరేణ బ్రహ్మణ అస్య ఏకతాం వివక్షతి. సంసారి అని వేరుగా పరమాత్మకి, పరబ్రహ్మకి ఉన్నది అన్నదాన్ని అనువాదం చేసి, నీకట్లా అనిపిస్తుంది గదా! అని ముందు అనువాదం చేసి, తర్వాత నీకట్లా అనిపిస్తే గూడా అది వేరుగా లేదు అని అపవాదంతో జీవాత్మైక్యము ఆ 2 వేరు లేవు. జీవాత్మ, పరాత్మ అని 2 వేరు లేవు. ఉన్నదంతా ఒకటే బ్రహ్మము అని ఏకతాం వివక్షతి. ఆ రెండింటి యొక్క ఐక్యం చెప్పాలి. ఒక్కటే అన్న విషయం చెప్పాలనే దాని ఉద్దేశము. యతః ధ్యాయతి ఇవ లేలాయతి ఇవ ఇతి ఏవం ఆది ఉత్తర గ్రంథ ప్రవృత్తిః సంసారి ధర్మ నిరాకరణ పరా లక్ష్యతే. పైగా అవే వేద మంత్రాల సమూహంలో అక్కడే ఆ ప్రకరణంలోనే జాయతి ఇవ, లేలాయతి ఇవ అని చెప్తూ వచ్చింది. ఆ బుద్ధి ఏదైతే విజ్ఞానమయ ఆత్మ ఉన్నదో అది ఆలోచిస్తూ ఉంటే ఆత్మ ఆలోచిస్తున్నట్టుగా ఉంటుంది. ఆ విజ్ఞానమయ ఆత్మ బుద్ధి ఏదున్నదో అది చలించిపోతూ ఉంటే ఆత్మే చలించిపోతూ ఉన్నట్టుగా ఉన్నది అని ఈ విషయాన్ని చెప్పడం కోసమే తర్వాత గ్రంథము, ఉత్తర గ్రంథము అంటే ఇప్పుడు మనం ఏ వేద వాక్యాలు పెట్టుకుని విచారణ చేస్తున్నామో ఆ ప్రకరణం కాగానే తర్వాత గ్రంథంలో మళ్ళీ ఇదే విషయం చెప్తూ వచ్చింది. అదే ప్రస్తావించింది. కాబట్టి సంసారి ధర్మాలను నిరాకరించడమే ముఖ్య ఉద్దేశంగా చెప్తూ ఉన్నట్టుగా అనిపిస్తూ ఉన్నది. తథా ఉపసంహారే అపి యథా ఉపక్రమం ఏవ ఉపసంహరతి. అట్లానే ఆ ప్రకరణాన్ని పూర్తి చేస్తూ కూడా సహ వై ఏషః మహాన్ అజః ఆత్మ యః అయం విజ్ఞానమయః ప్రాణేషు అని చెప్పింది గదా!
అక్కడ నువ్వేమనుకుంటున్నావు విజ్ఞానమయం కాబట్టి జీవాత్మ అంటున్నావు గానీ, ఇక్కడ ఆత్మ అన్నది పరాత్మే. ఎందుకు? యః అయం విజ్ఞానమయః ప్రాణేషు సంసారీ లక్ష్యతే సహ వై ఏషః మహాన్ అజః ఆత్మ పరమేశ్వరః ఏవ అస్మాభిః ప్రతిపాదితః ఇత్యర్థః. ఏదైతే ఈ విజ్ఞానమయమైనదున్నదో అది ప్రాణాల్లో ఉన్న సంసారిగానే కనిపిస్తూ ఉన్నది. అయితే అదే ఆ మహాన్, ఆ మహత్, అదే అజం, అదే ఆత్మ, జన్మలేనిది, పరమేశ్వరం అని మనకు ప్రతిపాదించడం కోసమే ఇంత దూరము సహ ఏవ ఏషః మహానజః ఆత్మ యః అయం విజ్ఞానమయః అని ఎన్ని పేర్లు పెట్టినా సరే, ఇంతకీ ఉన్నది అజం, జన్మలేని ఆ ఆత్మ. అంటే మన అసంసారి అయిన, ఎందుకంటే జన్మ ఉంటేనే సంసారం. ఇక్కడ అజం అని చెప్పింది గాబట్టి, అసంసారి అయిన ఆత్మ గురించే, బ్రహ్మం గురించే చెప్తూ ఉన్నది అని మనకు తెలుస్తూనే ఉన్నది అన్నారు మన సిద్ధాంతి. ఇంకొక మాట అన్నావు గదా నువ్వు, ఆ ప్రకరణం మొదలుబెడుతూ దాన్ని పూర్తి చేస్తూ విజ్ఞానమయ ఆత్మ అన్నది గాబట్టి జీవాత్మే అన్నావు. కాదు. జీవాత్మని వేరుగా చూపించట్లేదు. ఉన్నదే పరాత్మ. అది ఇట్లా ఉన్నది అని చూపిస్తూ ఉన్నది అంత మాత్రమే. బుద్ధి అట్లా దాన్ని పట్టుకుంటూ ఉన్నది అని చెప్తూ ఉన్నది. బుద్ధి ఎట్లా ఉంటే ఇది అట్లా ఉన్నట్టుగా కనిపిస్తూ ఉంటుంది. వేరుగా లేదు అని చెప్తూ ఉన్నది. ఇంకిప్పుడు మధ్యలో గూడా అట్లానే ఉన్నదండి. మధ్యలో గూడా అదిగో జాగ్రత్త అవస్థ అవన్నీ అవస్థలున్నాయి గదా అన్నావు గదా! దాని గురించి మాట్లాడదాం పట్టు. యః తు మధ్యే బుద్ధాంతాది అవస్థా ఉపన్యాసాత్ సంసారి స్వరూప వివక్షాం మన్యంతే సహ ప్రాచీమపి దిశం ప్రస్థాపితః ప్రతీచీమపి దిశం ప్రతిష్ఠేత. మధ్యలో జాగృత అవస్థ మొదలైనవన్నీ ఉపన్యసించింది గదండీ! కాబట్టి ఇక్కడ సంసారి స్వరూపాన్నే చెప్తూ ఉన్నది అని ఎవరైతే అనుకుంటారో అటువంటి వాడు, ఒరేయ్! నువ్వు తూర్పు దిక్కుగా వెళ్ళురా అంటే, వాడు పశ్చిమ దిక్కుగా వెళ్ళినట్టు ఉంటుంది. నువ్వు తూర్పు సైడ్ వెళ్ళురా అంటే వాడు దానికి కంప్లీట్‌గా అపోజిట్ డైరెక్షన్‌లో తిరిగి పశ్చిమం వైపుకు వెళ్ళిపోయినట్టు, ఆత్మను చూడరా నువ్వు, బ్రహ్మను చూడు, పరమాత్మను చూడు అంటే, నేను జీవాత్మను చూస్తాను, నేను భూతాకాశాన్ని చూస్తాను. నీ ఇష్టం, నీ ఇష్టం వచ్చినవి చూసుకో. కానీ కంప్లీట్‌గా అపోజిట్‌గా చూస్తున్నావు. వేదం చెప్తున్నది ఒకటైతే నీకు కరెక్ట్‌గా కంప్లీట్‌గా అపోజిట్‌గా, విరుద్ధంగా, వ్యతిరేకంగా అర్థమవుతున్నది. యతః న బుద్ధాంతాది అవస్థా ఉపన్యాసేన అవస్థావత్వం సంసారిత్వం వా వివక్షితం. ఇక్కడ బుద్ధాంతాది జాగృత్ మొదలైన అవస్థలు ఉపన్యాసం చేయడం ద్వారా అవస్థలు చెప్పడము, సంసారి గురించి మనకు వివరించడము, దాని వివక్ష చెప్పాలన్న ఉద్దేశం నా. అవస్థలు చెప్తూ ఉన్నది కాబట్టి ఇక్కడ జీవుడు గురించి చెప్తూ ఉన్నది. జీవుడు పరమాత్మకు వేరు. అసలు ఈ వాక్యాలన్నీ మొత్తం జీవాత్మ గురించే ఉన్నాయని నువ్వు అన్నావంటే నీకేమీ అర్థం కావట్లేదు విషయము. అనేసరికి కిం తర్హి ఎందుకు అని మన పూర్వపక్షి ప్రశ్న. అవస్థారహితత్వ సంసారిత్వం చ వివక్షతి. అక్కడ జీవుడికి కూడా అవస్థలు లేవు అని చెప్పడం ప్రధానం. జీవుడికి ఉన్నాయని చెప్పట్లేదు అది. జీవుడిని పరాత్మకు వేరుగా చెప్పట్లేదు. పరమాత్మ వేరు, దానికి అవస్థలు లేవు. జీవాత్మ వేరు, దానికి ఉన్నాయి అని చెప్పట్లేదు. పరమాత్మే జీవాత్మగా అనిపిస్తున్నా గూడా దీనికి కూడా అవస్థలు లేవు. ఆత్మకు అవస్థలు లేవు అని చెప్పడము దాని ప్రధాన ఉద్దేశము. కథం ఏతదవగమ్యతే, నీకదెట్లా అర్థమైంది సిద్ధాంతి? అదట్లా చెప్తున్నదని నీకెట్లా తెలిసింది? అంటే యత్ అతః ఊర్ధ్వే విమోక్షాయ ఏవ బ్రూహీతి పదే పదే పృచ్చతి. యచ్చ అనన్వాగతః తేన భవతి అసంగః హి అయం పురుషః ఇతి పదే పదే ప్రతివక్తి. నీకెట్లా తెలిసిందంటే అక్కడ ఉన్నదేమి? అసలు ఎందుకు ఆ డిస్కషన్ అంతా వచ్చింది? సరే ఇంక ఇక్కడి నుంచి తర్వాత విమోక్షం ఎట్లా కలుగుతుంది? మోక్షం ఎట్లా ప్రాప్తిస్తుంది? దాని గురించే చెప్పండి అని మాటి మాటికి అడుగుతూ ఉంటే ఆ శిష్యుడు, సరే అట్లానే చెప్తాను. దానివల్ల వాడు దేనితో కూడా తాకబడడు. అందుకని వాడు దేన్ని తగులుకుని ఉండడు. ఈ పురుషుడు ఆ పురుషుణ్ణి ఏది తాకదు గాబట్టి వాడు ఏది తగులుకుని లేడు అని పదే పదే చెప్తూ వచ్చిందా లేదా మన బృహదారణ్యకము? అనన్వాగతం పుణ్యేన, అనన్వాగతం పాపేన.
తీర్ణః హి తదా సర్వాన్ శోకాన్ హృదయస్య భవతి ఇతి చ అది కూడా చెప్పింది గదా! ఏది దీన్ని తాకదు కాబట్టి ఇది దేన్ని తగులుకుని లేదు. ఇంక దాని పేరే మోక్షము అని అంత క్లియర్‌గా చెప్పింది గదా! ఏది దీన్ని తాకదంటే ఏమి తాకదు? పాపము తాకదు, పుణ్యము తాకదు. కాబట్టి ఇది అన్నింటిని దాటి ఉంటుంది. హృదయంలోని సర్వ శోకాలను దాటి అశోకమైన స్థితిలో ఉంటుంది అని చెప్తూ వచ్చింది గదా! అంత క్లియర్‌గా మోక్షం గురించి చెప్తూ ఏ బంధము లేదని చెప్తూ ఉన్న సందర్భంలో చెప్తూ ఉన్నది బ్రహ్మం గాకో జీవుడా? తస్మాత్ అసంసారి స్వరూప ప్రతిపాదన పరం ఏవ ఏతద్ వాక్యమితి అవగంతవ్యం. అందుకని అసంసారి జన్మ లేదు కాబట్టి సంసారము లేదు. అందుకని శరీరము లేదు, జీవభావము లేదు, ఏమీ లేదు. ఉన్నట్టుగా అనిపిస్తూ ఉన్నదేదున్నదో అది కూడా బ్రహ్మమే అని పూర్తిగా బ్రహ్మస్వరూపాన్నే ప్రతిపాదించేందుకు కోసం మాత్రమే ఈ వేదవాక్యం ఉన్నది అని మనం అర్థం చేసుకోవాలి అని చెప్తూ దాన్ని కూడా మన భాష్యకారులు పూర్తి చేస్తూ ఉన్నారు. తర్వాత ఇంకొక సూత్రం ఉన్నది చూద్దాము. పత్యాది శబ్దేభ్యః పత్తి మొదలైన శబ్దాలు ఉపయోగిస్తూ మన బ్రహ్మను చెప్తూ వచ్చింది కాబట్టి ఇక్కడ చెప్తూ ఉన్నది పరబ్రహ్మమే అని ఈ సూత్రానికి స్థూలంగా అర్థము. దాని భాష్యం చూద్దాము. ఇతః చ అసంసారి స్వరూప ప్రతిపాదన పరం ఏవ ఏతద్వాక్యమితి అవగంతవ్యం. ఇంకా ఈ కారణాలకు కూడా ఇక్కడ చెప్పబడుతూ ఉన్నది అసంసారి అయిన పరమాత్మ గురించే. దాన్ని ప్రతిపాదించడం కోసమే ఈ వేదవాక్యం ఉన్నది అని మనకు అర్థమవుతూ ఉన్నది. ఏమి ఇక్కడ చూపిస్తున్న ఇంక కొన్ని ఉదాహరణలు, ప్రమాణాలు అంటే యస్మిన్ వాక్యే ఏ వేదవాక్యంలోనైతే పత్తి ఆదయః శబ్దాః అసంసారి స్వరూప ప్రతిపాదన పరాః సంసారి స్వభావ ప్రతిషేధనాః చ భవంతి. ఏ వేదవాక్యంలోనైతే పత్తి మొదలైన శబ్దాలతో అసంసారి స్వరూపమైన సంసారంతో సంబంధం లేని, జన్మ కూడా లేని, వీటన్నింటికీ పరంగా ఉన్న ఏ పరమాత్మ ఉన్నదో ఆ ఆత్మని ప్రతిపాదించడానికి అదే తత్పరతతో ఉన్న సంసారి స్వభావాన్ని కాదు కాదు అని ప్రతిషేధించేవైన వేదవాక్యాలు ఉన్నాయి. ఏవి అంటే సర్వస్య వశీ, సర్వస్య ఈశానః, సర్వస్య అధిపతిః ఇతి ఏవం జాతీయకాః అసంసారి స్వభావ ప్రతిపాదన పరాః. సర్వము దాని వశంలోనే ఉన్నది. సర్వానికి అది ఈశ్వరుడై ఉన్నది. సర్వానికి అది అధిపతి అయి ఉన్నది అని మొదలైన వేదవాక్యాలు అసంసారి స్వభావాన్ని ప్రతిపాదిస్తూ ఉన్నవి మనకు కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి కూడా ఇక్కడ చెప్పబడుతున్నది మొత్తము బ్రహ్మమే. పైగా ఇంకొక వేదవాక్యం అక్కడే ఉన్నది. సహన సాధున కర్మణ భూయాన్ నవు ఏవ అసాధున కనీయాన్ ఇది ఏవం జాతీయకాః సంసారి స్వభావ ప్రతిషేధనాః. సాధు కర్మలంటే పుణ్యకర్మలతో అది గొప్పదైపోయేది లేదు. అసాధు కర్మలు అంటే పాప కర్మలతో అది అల్పమైపోయేది లేదు అని ఈ విధమైన సంసారి స్వభావాన్ని ప్రతిషేధిస్తూ కాదు కాదు అని చెప్తూ ఉన్న వేదవాక్యాలు ఉన్నాయి. తస్మాత్ కాబట్టి అసంసారి పరమేశ్వరః ఇహ ఉక్తః ఇతి అవగమ్యతే. ఇక్కడ చెప్పబడుతున్నది అసంసారి అయిన పరమేశ్వరమే, అదే ఆత్మ, అదే బ్రహ్మము అని మనకు తెలుస్తూ ఉన్నది అని పూర్తి చేశారు. దీనితో మన బ్రహ్మసూత్రాల్లోని మొదటి అధ్యాయంలో 3వ పాదంలోని ఈ 43 సూత్రాలు కూడా పూర్తయ్యాయి. దీనితో ఈ పాదం పూర్తయింది. ఇంక తర్వాత మనము ఈ ప్రథమాధ్యాయంలో 4వ పాదాన్ని మొదలు పెట్టుకోవలసి ఉంది. వచ్చే వారం కలిసి కూర్చుని చదువుకుంటూ ముందుకు వెళ్దాము. ఇంతకీ విషయం ఇంతే. వాళ్ళు కొంత మనకు అభ్యాసం కోసం నేర్పిస్తారు. ప్రాక్టీస్ అవ్వడం కోసం హెల్ప్ చేస్తూ కొన్ని వేదవాక్యాలను పెట్టుకుని విచారణ చేస్తూ ఇట్లా విచారణ చెయ్యండి అని చూపిస్తారు. మనము ఏ వేదవాక్యమైనా సరే, ఏ లౌకిక వాక్యమైనా సరే, ఏ పదమైనా సరే ప్రతిదానికి అర్థం ఆత్మే అని పట్టుకోగలిగేంత వరకు ఇదే విధంగా ఆత్మ విచారణ చేస్తూనే ఉండాలి. అట్లానే చేస్తూ వెళ్ళి మళ్ళీ వచ్చి కూర్చుని ముందుకు వెళ్దాము. శుభం భవతు.